హైదరాబాద్ సరూర్ నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. గొంతు నులిమి డంబెల్తో తలపై బాదారు. దీంతో భర్త జల్లెల శేఖర్ మృతి చెందాడు. కోదండరాం నగర్ రోడ్డు నెంబర్ 7లో ఘటన జరిగింది. శేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శేఖర్ భార్య చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టి ప్రియుడు హరీష్ రావు పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. గొంతు నులిమి డంబెల్తో తలపై బాదారు. దీంతో భర్త జల్లెల శేఖర్ మృతి చెందాడు. కోదండరాం నగర్ రోడ్డు నెంబర్ 7లో ఘటన జరిగింది. శేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శేఖర్ భార్య చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టి ప్రియుడు హరీష్ రావు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడు అవుతాడు. నాకు 12:42కు ఫోన్ వచ్చింది. ఈరోజు మా అల్లుడే అవుతాడు. ఆయన ఫోన్ చేసి ఇట్లా మామకు ఎవరో కొట్టినట్టు దెబ్బలు దగ్గర చనిపోయి అంటారు, పోయి చూడని చెప్పిండ్రు. నేను 1:50 వరకు వచ్చేసాను. వచ్చే వరకల్లా మా మరదలు పక్కన ఉండి ఏడుస్తున్నది. కొంచెం ఫేస్ చూస్తే కొట్టినట్టు మాకు కనపడింది. అప్పటి వరకు చాలామంది అక్కడ గుమిగూడరు. దాంట్లో ఒకరు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. ½ అన్ అవర్లో వచ్చి అవన్నీ చూసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అంటే గొడవలు అవుతుందని తెలుసు కానీ మేము పర్టికులర్ ఇట్లా చిన్న చిన్న గొడవలు ఇంతమంది కొట్టుకున్నారు. రీసెంట్గా వాళ్ళు కొట్టి మా మద్దతు కొట్టినట్ట కానీ ఇంతవరకు అయితే మేము అనుకోలేము. హాస్పిటల్ ఇలా జరుగుతుందా అనుకోలేదు. ఇంకా ఎలా జరిగింది ఏమనేది ఇంకా మాది కల్వకుర్తి, మన ఊరుకొండ మండల్, నార్కల్ డిస్ట్రిక్ట్, మాదారం విలేజ్. మీది ఆమెది కుప్పగండ్ల విలేజ్, బెల్దండ మండలు, ఆమన్గల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందని? 2009లో అయింది మ్యారేజ్. అంటే ఒక 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. 17. ఎంతమంది పిల్లలు? ఒక పాప బాబు.